న్యాయ సూచనలు ప్రజలకు చట్టాలపై అవగాహన కొరకు కేవలం యశోధర టీవీలో. నమస్కారం అండి. నేను బర్మ చక్రపాణి అడ్వకేట్. నో బడీ ఈజ్ ఎబోలా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, లా ఈజ్ సుప్రీం. చట్టం అనేది గొప్పది. చట్టం ముందు అందరు సమానం. దానికి బంధుత్వము, బంధుప్రీతి, పైసా అటువంటివి ఏమి జరగవు. చట్టం తన పని తాను చేస్తూ వెళ్ళిపోతుంది. చట్టం ఓ పొలిటికల్ లింక్సో డబ్బు లింక్స్కో భయపడేటిది కాదు. చట్టం ఉన్నంత మటుకు అందరికీ రక్షణ ఉంటుంది, న్యాయం ఉన్నంత మటుకు అందరికీ రక్షణ ఉంటుంది. కాబట్టి చట్టాలయంలో అవగాహన తెచ్చుకోవాలి. ఒక మనిషి ఇప్పుడు తాగునీళ్ళు ఎలా అవసరమో, గాలి ఎలా అవసరమో, మనిషికి చట్టాల పట్ల అవగాహన కూడా ఆ విధంగా అవసరం. పార్టీషన్ యాక్ట్లోకి ఇప్పుడు జనరల్గా ఈ ఆడబిడ్డ హక్కు అనేది ఈ మధ్య పబ్లిక్లో బాగా అవేర్నెస్ వచ్చింది. అంటే 1955 పార్టీషన్ యాక్ట్లో కూడా ఉంది, అది లేదని కాదు. కాకపోతే అప్పుడున్న ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెళ్ళే కానీ అమ్మ వాళ్ళు అప్పుడు అంత పార్టీషన్లు అడగకపోతుండే. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పార్టీషన్స్ ఉంటుంటాయి. చట్టాలు కూడా రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ 2004 జడ్జిమెంట్లో కూడా ఒక వినీత్ శర్మ కేసు సుప్రీంకోర్టు ఇచ్చింది. రీసెంట్ జడ్జిమెంట్లో కూడా ఈ యొక్క పార్టీషన్ కోసం ఆడపిల్ల హక్కు గురించి స్పష్టంగా రాయడం జరిగింది. ఏమని అంటే బర్త్ రైట్ అన్నారు. అమ్మాయి పుట్టినప్పటి నుంచే హక్కు. అప్పుడు మనకు ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ రైట్ యాక్ట్ 1986లో ఒకటి ఉండే, అంటే పెళ్ళిని పరిగణనలోకి తీసుకొని ఒక యాక్ట్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు వినీత్ శర్మ యాక్ట్లో ఉమెన్ బర్త్ రైట్ షీ గాట్. ఎప్పుడైతే అమ్మాయి కడుపులోకి వచ్చిందో, అంటే పుట్టక 284 డేస్ నుంచి కూడా ఆమె హక్కుదారు. కడుపులోకి వచ్చినప్పటి నుంచే హక్కుదారు. వెన్ షీ ఈజ్ ఇన్ హోమ్ షీ ఈజ్ ఎంటైటిల్ ఫర్ పార్టీషన్. సో ఈ పార్టీషన్ సూట్లు చాలా ఎందుకు రావడం జరుగుతున్నాయి అంటే, ఈ తండ్రి చచ్చిపోయిన తర్వాత, పెద్దల ఆస్తిలో తండ్రి చచ్చిపోయిన తర్వాత ఈ అన్నదమ్ములు ఈ సిస్టర్స్కి సరిగ్గా భాగాలు ఇవ్వకపోవడం, ఇవ్వకపోవడం సెకండరీ. ఆ ఫ్యామిలీ రిలేషన్ వల్ల, అంటే మంచి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఆడపిల్లకి. అయితే ఆమె రెస్పెక్ట్ కోల్పోతున్న ఉద్దేశంతో కూడా పార్టీషన్ సూట్లు వేయడం జరుగుతుంది. షీ గాట్ ఎవ్రీ రైట్, షీ గాట్ హాఫ్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ, షీ గాట్ ఎవ్రీ రైట్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వెన్ ఇట్ ఈస్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. అయితే ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలనే హక్కు ఉంటుందా, లేకపోతే తండ్రి కొన్న ఆస్తిలో హక్కు ఉంటుందా అంటే తండ్రి చనిపోతేనే హక్కు ఉంటుంది. తండ్రి బతికున్నాడు అనుకోండి, ఎవరైనా ఏ ఆస్తి కొంటే వాళ్ళు ఓనర్ ఉన్నంత వరకు హక్కులు అనేటివి రావు. ఓనర్ ఉండి చనిపోకముందు వీలునామా అటువంటిది రాస్తే కానీ, గిఫ్ట్ డీడ్ అటువంటివి చేస్తే కానీ ఈ ఆస్తి మీద హక్కులు ఉండవు. కానీ ఏమి రాయకుండా అయితే ఏ ఆస్తిలో ఈ ఆడపిల్లకు హక్కు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది తెలియకుండా ఎన్నో తప్పుడు కేసులు వేసి ఓడిపోయిన సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఏ ప్రాపర్టీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే పెద్దల ఆస్తి ఉండాలి, అది యాన్సిస్టర్ ప్రాపర్టీ అయి ఉండాలి. ఇంటర్స్టేట్ ప్రాపర్టీ అంటే ఇంటర్స్టేట్ మీన్స్ దిస్ ప్రాపర్టీ వాస్ నాట్ కన్వర్టెడ్ ఆర్ కన్వర్ట్ టు అదర్ పర్సన్. ఎవరికి గిఫ్ట్ చేయడం కానీ, విల్లీ రాయడం కానీ, అమ్మడం కానీ జరగని ప్రాపర్టీలో ఆస్తి హక్కు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫాదర్ బతికే ఉన్నాడు, ఫాదరే కొన్నాడు అనుకోండి, దాని మీద బిడ్డకు హక్కులు ఉండవు. ఫాదర్ వెన్ స్టిల్ అలేవ్ అంటే బతుకున్నాడు కాబట్టి ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు, బతుకున్నాడు కాబట్టి ఎవరికైనా విల్ చేసుకోవచ్చు, బతుకున్నాడు కాబట్టి ఎవరికైనా దానం చేసుకోవచ్చు. కాబట్టి బతుకున్న అతని ఆస్తి మీద అతడే కొంటే దాని మీద హక్కులు అనేటివి ఉండవు. సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా అది యాన్సిస్టర్ ప్రాపర్టీ, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఉండాలి, అది అన్డివైడెడ్ ప్రాపర్టీ ఉండాలి, పంచుకొని ప్రాపర్టీ, దాని మీద హక్కులు ఉంటాయి ఆడపిల్లలకు. తెలియకుండా ఏం చేస్తారంటే ఫాదర్ కొన్న ప్రాపర్టీ ఫాదర్ బతుకున్నప్పుడు కేసులు వేసి ఆస్తి కావాలని అవి చెల్లెవు కేసు. అంటే మోరోవర్ ఈ యొక్క కల్చర్ కూడా ఎప్పుడు వచ్చిందంటే ఈ మధ్య 2004లో మన సుప్రీంకోర్టు వినీత్ శర్మ కేసులో ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఇది బర్త్ రైట్ అనేది దాంట్లో చెప్పారు. అంటే పుట్టిన స్త్రీకి కంపల్సరీ ఆస్తి హక్కు తన తండ్రి అంటే పేరెంటల్ ఆస్తిలో కూడా రైట్ ఉంటుంది, యాజ్ షీ ఈజ్ ఎ సక్సెసర్ అండ్ డిసెండెంట్ ఆఫ్ డిసీజ్డ్. కాబట్టి వాళ్ళకు ఆస్తి మీద హక్కు ఉంటుంది. చాలా మటుకు జనరల్గా మనం చూస్తుంటాం మన తెలంగాణ ఏరియాలో కానీ కొన్ని డిస్టిక్లో కానీ ఈ ఆస్తి మీద హక్కుల కోసం ఎందుకు పోరాడుతున్నారంటే ఆ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యల వల్ల. అంటే అమ్మాయిని మంచి చూసుకోకపోవడం, ఆడపిల్లలకు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అక్కడ ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అంటే కేసులు వేయాలన్న ఉద్దేశం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
ఎన్నో పెద్ద పెద్ద ఫ్యామిలీలలో కూడా ఆడపిల్లలను పిలిచి సెటిల్మెంట్ చేసుకున్న ఫ్యామిలీలు ఉన్నాయి, ఆడపిల్లలను పిలిచి రాయించుకున్న ఫ్యామిలీలు ఉన్నాయి, ఆడపిల్లలను పిలిచి నో అబ్జెక్షన్ తీసుకున్నాయి. కానీ ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి అంటే ట్రీట్మెంట్ అనేది సిస్టర్కి సిస్టర్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం ఈ యొక్క కేసులో కాదు. పార్టీషన్ యాక్ట్ ప్రకారంగా ఉమెన్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ పార్టీషన్ ఇన్ అర్ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఆఫ్ దర్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్. ఇట్ మస్ట్ బి ఏ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇట్ మస్ట్ బి ఏ ఇంటెస్టెడ్ ప్రాపర్టీ ఉండాలి, అంటే ఎవరికి ఇవ్వండి ఇవ్వాలి. సో దీంట్లో హక్కు ఉంటుంది, అన్నదమ్ములతో పాటు సమాన హక్కు. దాంట్లో కూడా స్త్రీకి తక్కువ కాదు. ముస్లిం యాక్ట్ ప్రకారంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ హిందూ యాక్ట్ ప్రకారంగా ఈక్వల్ రైట్స్ అనేటివి ఉన్నాయి. ఇంకో చిన్న సమస్య ఏంటంటే ఇల్లరికం కొడుకుంటాడు, అడాప్టెడ్ కొడుకుంటాడు. అడాప్టెడ్ సన్కి 2 సైడ్స్లో ఇది ఉంటుంది, 2 సైడ్స్లో కూడా రైట్ ఉంటుంది. సొంత ఫాదర్ దగ్గర హక్కు ఉంటుంది, అడాప్టెడ్ ఫాదర్ దగ్గర కూడా హక్కు ఉంటుంది. ఈ ఇల్లరికంలో ఉన్న మజా ఇది. అప్పుడు ఎప్పుడు పాటల్లో కూడా చెప్పారు ఇల్లరికంలో ఉన్న మజా అనేసి. కాబట్టి ఈ ప్రాపర్టీ రైట్ ప్రకారంగా కంపల్సరీ హక్కుదారులు యూజ్ చేసుకొని సకాలంలో, దాన్ని కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్లో కూడా వాళ్ళ తాతల పేర్లు తండ్రుల పేర్లు కూడా 2004 వరకు నమోదై ఉండాలి. నమోదై ఉన్న దాంట్లోనే ఆస్తి ఉంటుంది. రీసెంట్గా నమోదైన దాంట్లో లేదు. కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ప్రకారంగా సూట్లు ఫైల్ చేస్తే కంపల్సరీ కేసు గెలుస్తారు, వాళ్ళ వాటాలు వాళ్ళు గెలవడం జరుగుతుంది.